అందరికీ హాయ్ అండి. ఇప్పుడైతే ఒక హ్యాండ్ డిజైన్ అయితే చూద్దామండి. ముందుగా నార్మల్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోండి. మీరు ఎంత సైజు హైట్ పెట్టాలి అనుకుంటున్నారో మీ హ్యాండ్ సైడ్ మీరు పెట్టేసుకున్న తర్వాత చూడండి మిడిల్‌లోకి హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు కావాలి అంటే లైనింగ్ క్లాత్ తోటి ఈ విధంగా ఉల్టాయించేసుకోవచ్చండి. లేదు పైపింగ్ వేయాలి అనుకుంటే పైపింగ్ అయినా సరే వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను చూడండి. ఇలా కార్నర్‌కి స్టిచ్ వేసుకొని పైపింగ్ అయితే వేస్తున్నానండి. మన ఆప్షన్ అండి. పైపింగ్ వద్దు అనుకుంటే మనం లైనింగ్ క్లాత్ తోటి ఉల్టాయించుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మీరు కావాలి అనుకుంటే థ్రెడ్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్ పైపింగ్ అయినా వేసుకోవచ్చండి. మీకు ఎలా కావాలి అనుకుంటే అలానే అయితే ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి నార్మల్‌గా పైపింగ్ అయితే వేసేస్తున్నానండి. అంటే థ్రెడ్ అయితే ఏం యూజ్ చేయట్లేదు. ఇలా కొంచెం కొంచెంగా క్లాత్‌ని నీట్‌గా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి. అదే విధంగా రెండో సైడ్ కూడా మనం కట్ చేసుకున్న దానికి అదే విధంగా పైపింగ్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక కింది సైడ్‌న లైనింగ్ ఉంటే లైనింగ్ ఉల్టాయించండి. లేదంటే పైపింగ్ వేసుకోండి. లేదంటే నేను చూపించే విధంగా 2 ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకున్నా సరిపోతుందండి. మీకు ఎలా కావాలి అనుకుంటే ఆ విధంగా అయితే వేసేసుకోండి. నేనైతే ఇప్పుడు మీకు చూపియడం కోసం అయితే నేనైతే క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేస్తున్నాను చూసేయండి. చాలా బావుంటుందండి. హ్యాండ్ డిజైన్ అయితే చాలా అంటే చాలా నీట్‌గా సింపుల్ శారీస్‌కి గూడా మనకు బ్లౌజ్ తోటైతే చాలా అందంగా కనిపిస్తుందండి శారీ కూడా. చూడండి 2 సైడ్‌లు ఈ విధంగా స్టిచ్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడొచ్చేసి స్ట్రెయిట్ పీస్ అయితే తీసుకున్నాను. మనం పైపింగ్ ఏ క్లాత్ అయితే యూజ్ చేసామో అదే 2.5 ఇంచులు ఉండేలాగా తీసుకున్నానండి. చూడండి ఈ విధంగా 2.5 ఇంచుల క్లాత్ పొడవొచ్చేసి కొంచెం ఎక్కువగానే స్టిచ్ వేసుకోండి. మనకు మిడిల్‌లో డిజైన్‌కి ఎంత క్లాత్ అనేది మనము సెట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా నీట్‌గా స్ట్రెయిట్‌గా లైన్ ఒకే లెవెల్‌లో ఉండేలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి స్ట్రెయిట్‌గా. చాలా బావుంటుందండి. సింపుల్ డిజైన్ అండి. కానీ చూడడానికి లుక్ చాలా బాగా కనిపిస్తుంది. డిజైన్ మాత్రం చాలా బావుంటుంది. మొత్తం ఫినిషింగ్ అయ్యేంత వరకు చూడండి. వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనకు డిజైన్ అనేది చాలా ఈజీగా అర్థమైతుంది. స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా మనకి ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు ఈజీగా స్టిచ్ చేసుకోగలరు. ఇలా మొత్తం స్టిచ్ వేసుకొని ఎక్స్‌ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని మీరు స్క్రూ డ్రైవర్ గానీ, నీడిల్ గానీ మీకు ఏది అవైలబుల్ రివర్స్ చేసుకోవడానికి ఉంటుందో దాని ద్వారా ఇలా నీట్‌గా రివర్స్ అయితే చేసేసుకోండి క్లాత్ అయితే. ఓకేనా? ఇలా నీట్‌గా కొంచెం కొంచెంగా క్లాత్ అయితే రివర్స్ చేసేసుకోండి మొత్తం. ఇలా రివర్స్ చేసేసుకున్న తర్వాత చూడండి, మనకు డిజైన్ కోసం నేనైతే చూడండి 2.5 ఇంచులకు మార్కింగ్ చేశాను కదా! అలా 2.5 ఇంచులు ఉండేలాగా మనకు హ్యాండ్‌కు మిడిల్‌లో ఎన్ని అవసరం ఉంటే అన్నయితే కట్ చేసేసుకోండి. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి 1 బై 1 పెట్టి స్టిచ్ వేసుకోండి. ఇలా మనకు మంచి సైడ్ నుంచైనా స్టిచ్ వేసుకోవచ్చండి. రివర్స్ సైడ్ నుంచైనా స్టిచ్ వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా స్టిచ్ వేసేసుకోండి. ఓకేనా? నేనైతే రివర్స్ నుంచి వేస్తున్నాను చూడండి. ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ విధంగా మనం కుట్టిన కుట్టు మిడిల్‌లో ఉండేలాగా చూసుకొని నేనైతే స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఇలా నీట్‌గా మనకెన్ని కావాలి అనుకుంటే అన్నయితే స్టిచ్ వేసేసుకోండి స్ట్రెయిట్‌గా. మనం ఇలా మొత్తం డిజైన్ రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే పేపర్ పైన కట్ చేసేసుకొని మీరు మీ హ్యాండ్ ఎంతైతే ఉంటదో అప్పుడు నీట్‌గా కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనం మిడిల్‌లో డిజైన్ కోసము ఒక 2 ఇంచెస్ క్లాత్ యూజ్ చేసాం కదా! అందుకోసం అయితే చూడండి ఇలా అన్ని స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత నీడిల్‌కైతే దారం ఎక్కిచ్చేసుకొని మిడిల్‌లో ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్‌లాగా పట్టుకొని స్టిచ్ వేసుకొని దగ్గరికి గుస్తే చూడండి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేస్తుంది. అలా ఒక 2 సార్లు టాకా వేసేసుకొని మిడిల్‌లో పూసలైతే స్టిచ్ వేసుకోండి. మీరు కావాలి అంటే ఒక పూస అయినా పెద్దది పెట్టుకోవచ్చు. లేదు చిన్న చిన్న పూసలైనా సరే ఒక 2, 3 పెట్టుకున్నా కూడా హ్యాండ్ డిజైన్ అయితే హైలైట్‌గా కనిపిస్తుందని నేను కొంచెం పెద్ద సైజ్ పూసలైతే తీసుకున్నాను చూడండి. ఈ విధంగా తీసుకొని నీట్‌గా స్టిచ్ వేసుకున్నాను. బ్యాక్ సైడ్ నాకు మనము నీట్‌గా ఈ విధంగా స్టిచ్ వేసుకొని ఒకసారి ఇలా టాకా వేసేసుకొని కట్ చేసేసుకుంటే మనకు హ్యాండ్ దగ్గర ఉన్న పూస అనేది ఊడిపోకుండా ఉంటుందండి. ఇలా అన్నిటికి స్టిచ్ వేసుకోండి నీట్‌గా. మనకెన్నైతే డిజైన్‌కున్నాయో అన్నిటిని స్టిచ్ వేసుకోండి. మళ్ళీ కూడా చూపిస్తున్నాను. ఒకటైతే చూడండి మిడిల్‌లో తీసుకొని మనం ముందుగానే ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా క్లాత్‌ని నీడిల్‌కి అందుకుంటూ దగ్గరికి గుంజామనుకోండి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేస్తుందండి. డిజైన్ అయితే చాలా బావుంటుందండి. ఒకసారైతే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. సేమ్ అండి. ముందు ఎలా అయితే చెప్పానో అదే విధంగా అలా మనము చిన్న ఫ్రిల్‌లాగా పెట్టేసుకొని, దానికి పూసలు ఎక్కిచ్చేసుకొని, బ్యాక్ సైడ్‌న ఒక టాకా వేసుకొని కట్ చేసేసుకుంటే మనకు బ్యూటిఫుల్‌గా ఉండే హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీ అండి హ్యాండ్ డిజైన్ అయితే స్టిచ్ వేసుకోవడం.
చాలా అంటే చాలా బావుంటుంది. మనకు ఇంకా సింపుల్ శారీస్‌కి హైలైట్‌గా కూడా ఉంటుందండి హ్యాండ్ డిజైన్ వలన కూడా. చూడండి ఎంత బాగా వచ్చేసిందో సూపర్ డిజైన్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.